హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుము వ్లాగ్స్. ఈరోజు మనం సొరకాయ కర్రీ చేసుకుంటున్నాం. ఫస్ట్ గ్యాస్ వెలిగించి దానిపైన ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు వేసి నెక్స్ట్ ఆనియన్స్ వేసుకొని కరివేపాకు వేసుకొని కొంచెం ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చాక నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఒక మిక్సీ తీసుకొని ఇప్పుడు ఆ మిక్సీ జార్లోకి కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం సాల్ట్ అండ్ నెక్స్ట్ వెల్లుల్లిపాయలు వేసుకొని ఒక మెత్తగా గ్రైండ్ చేసుకొని నెక్స్ట్ ఆ మిశ్రమాన్ని అంతా ఆ ప్యాన్లోకి వేసుకొని అది బాగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేగించాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఒక 5 మీడియం సైజ్ టమాటాస్ తీసుకోవాలి అండ్ నెక్స్ట్ అవి కట్ చేసుకొని అవి కూడా పేస్ట్ చేసుకోవాలి. ప్లస్ టమాటా వేయకముందే అందులో మనం కొంచెం పసుపు, టమాటా ప్యూరీ వేసుకొని అదంతా బాయిల్ అయ్యేంత వరకు కాసేపు ఆగి టమాటా బాత్ అంతా ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని కొన్ని తీసుకొని ప్యాన్లో వేసి అవన్నీ బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. ఫ్రై అవ్వాలి. అందులో కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని కొంచెంసేపు ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అవంతా ఉడికాక మళ్ళీ ఫ్రై చేసి వాటర్ బదులు పాలైనా వేసుకోవచ్చు. పాలు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అయితే పాలు వేసుకున్నప్పుడు పచ్చిమిర్చి వేసుకోకూడదంట. నెక్స్ట్ పాల బదులు వాటర్ అయినా వేసుకోవచ్చు. ఈ మిశ్రమం అంతా దగ్గరికి వచ్చాక నెక్స్ట్ కొంచెం కొత్తిమీర తీసుకొని చాప్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే.